మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఎంత కష్టపడినా డబ్బులు నిలవటం లేదు. ఇంట్లో ఏదో హెవీ అట్మాస్ఫియర్ ఉంది. మైండ్‌లో టెన్షన్, ఫియర్, ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒక్కోసారి కొన్ని రోజులు అన్నీ స్మూత్‌గా ఉంటాయి. మరి కొన్ని రోజులు చిన్న పని కూడా కంప్లీట్ అవ్వదు. ఆస్ట్రాలజీ ప్రకారం మన సరౌండింగ్స్‌లో ఉన్న ఎనర్జీ కూడా మన లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తారు. అందుకే ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ నైట్ రెమెడీ చెప్తాను. ఇది చాలా ఈజీ, ఎక్స్‌పెన్సివ్ కాదు. కానీ చాలా మంది ఈ రెమెడీ చేసి పాజిటివ్ చేంజెస్ ఎక్స్‌పీరియన్స్ చేశారు అని చెప్తున్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎండ్‌లో బోనస్ టిప్ కూడా ఉంటుంది. హలో అండి, మన ఛానల్ కి స్వాగతం. మన ఛానల్లో ఆస్ట్రాలజీ రెమెడీస్, స్పిరిచువల్ హ్యాబిట్స్, పాజిటివ్ టిప్స్ సింపుల్ తెలుగులో షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ కి ఇంట్రెస్టెడ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అసలు మన లైఫ్ ఎందుకు బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది? మనం లైఫ్ లో హార్డ్ వర్క్ చేస్తాము, మార్నింగ్ నుండి నైట్ వరకు బిజీగా ఉంటాము. కానీ కొన్నిసార్లు రిజల్ట్స్ మాత్రం అస్సలు రావు. మనీ వస్తుంది కానీ నిలవదు. రిలేషన్షిప్స్ లో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మైండ్ లో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఆస్ట్రాలజీ అండ్ స్పిరిచువల్ బిలీఫ్స్ ప్రకారం దీనికి ఒక రీజన్ నెగిటివ్ వైబ్రేషన్స్, దృష్టి లేదా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు అని నమ్ముతాము. ఎస్పెషలీ మన రూమ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇదే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది అదే ప్లేస్ లో కాబట్టి. నైట్ టైం లో మన మైండ్ కామ్ గా, చాలా స్టేబుల్ గా ఉండాలి. ఆ టైంలో మనం చేసే థింకింగ్, థాట్స్, ప్రేయర్స్, రెమెడీస్ మన సబ్ కాన్షియస్ మైండ్ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకే మన ఎల్డర్స్ నైట్ పడుకునే ముందు పాజిటివ్ గా ఉండమని చెప్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది అబ్జర్వ్ చేస్తారు, కొన్ని ఇంట్లో ఎంటర్ అయితే పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. కానీ మరికొన్ని ప్లేసెస్ కి వెళ్ళంగానే చిరాకు పడిపోతూ ఉంటాము, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాము. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అది అక్కడ ఉన్న ఎనర్జీ వల్లనే అది చాలా మంది బిలీవ్ చేస్తారు. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేవాళ్ళు. ఆమె ఎప్పుడు టెన్షన్ లో ఉంటారు. నైట్ ప్రాపర్ స్లీప్ కూడా ఉండేది కాదు. తర్వాత ఇలాంటి స్మాల్ స్పిరిచువల్ హ్యాబిట్స్ స్టార్ట్ చేశారు. నైట్ కామ్ గా ప్రేయర్ చేయడం, సాల్ట్ వాటర్ రెమెడీ యూస్ చేయడం, నెగిటివ్ థాట్స్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. కొన్ని రోజుల్లో ఆమె మెంటలీ చాలా పీస్ఫుల్ గా ఫీల్ అయ్యారు అని చెప్పారు. ఇది మ్యాజిక్ అని చెప్పడం కాదు, కానీ పాజిటివ్ హ్యాబిట్స్ మన మైండ్ ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అని చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు రెమెడీ గురించి మాట్లాడుకుందాము. ఈ రెమెడీకి కావాల్సింది ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ వాటర్, కొంచెం రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు లేని సందర్భంలో మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. మీ పాజిటివ్ ఇంటెన్షన్ కూడా దీనికి తోడు ఉండాలి. అంతే. ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితోనే చెయ్యొచ్చు. చాలా సింపుల్. ఈ రెమెడీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నైట్ స్లీప్ కి ముందు మీ రూమ్ క్లీన్ గా ఉంటే బెటర్. తర్వాత ఒక గ్లాస్ లో క్లీన్ వాటర్ తీసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఆ గ్లాస్ ని బెడ్ పక్కన పెట్టి 2 నిమిషాలు ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ తీసుకోండి. తర్వాత కామ్ గా ఇలా చెప్పండి: నా లైఫ్ లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం దూరం అవ్వాలి. పీస్, పాజిటివిటీ, హెల్త్, మనీ ఫ్లో నా లైఫ్ లో రావాలి. మీరు ఈ వర్డ్స్ ని నమ్మకంతో చెప్పాలి. ఫియర్ తో కాదు, పాజిటివిటీతోనే చెప్పాలి. తర్వాత సైలెంట్ గా, ఏ థింకింగ్ లేకుండా స్లీప్ వేయండి. మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ ని బాత్రూమ్ డ్రైన్ లో లేదా అవుట్ సైడ్ పడేయండి. కానీ ఆ వాటర్ ఎటువంటి పరిస్థితిలో కూడా తాగకండి. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సాల్ట్ యూస్ చేస్తారు అని. ఏన్షియంట్ ట్రెడిషన్స్ లో సాల్ట్ ని ప్యూరిఫికేషన్ సింబల్ గా కన్సిడర్ చేసేవాళ్ళు. చాలా కల్చర్స్ లో సాల్ట్ నెగటివ్ వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది అని నమ్ముతారు. అండ్ వాటర్ ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది అనే స్పిరిచువల్ బిలీఫ్స్ లో కూడా ఉంది. కాబట్టి సాల్ట్ వాటర్
రెమెడీ అనేది మెయిన్లీ మైండ్ రిలాక్సేషన్ అండ్ పాజిటివ్ ఇంటెన్షన్ కోసం యూస్ చేస్తాము. సైంటిఫిక్ గా చూసినా నైట్ రొటీన్ మెయింటైన్ చేయడం స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. బోనస్ పాజిటివ్ ఎనర్జీ టిప్స్ చెప్తాను ఇప్పుడు మీకు. టిప్ నంబర్ 1 వచ్చేసి నైట్ ఫైట్స్ అనేది అవాయిడ్ చేయండి. యాంగర్ తో అస్సలు పడుకోవద్దు. ఎంత ఫీల్ అయితే అంత గొడవలు అవాయిడ్ చేయండి. అండ్ టిప్ నంబర్ 2, పడుకునే ముందు హారర్ వీడియోస్, ఏడ్చే వీడియోలు, టూ మచ్ నెగటివ్ కంటెంట్ చూడకండి. టిప్ నంబర్ 3, స్మాల్ ప్రేయర్ లేదా డివోషనల్ మ్యూజిక్ వినండి పడుకునే ముందు. ఈ రెమెడీస్ అన్ని స్పిరిచువల్ బిలీఫ్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. వీటిని పాజిటివ్ మైండ్ సెట్ అండ్ పీస్ కోసం చూడండి. లైఫ్ లో సక్సెస్ కి హార్డ్ వర్క్, డిసిప్లిన్, హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు ఈ రెమెడీని 7 రోజులు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్ లో షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఆస్ట్రాలజీ రెమెడీస్ అండ్ పాజిటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ.